ఏదో చెయ్యాలన్న తపన అందరికీ ఉంటుంది. అహర్నిశలు ప్రయత్నించి విజయం సాధించే పట్టుదల మాత్రం కొందరికే ఉంటుంది. ఆ పట్టుదలకు ప్రోత్సాహం కూడా తోడైతే విజయానికి అడ్డే ఉండదు. హర్యానాకు చెందిన ఓ ముస్లిం మహిళ భర్త సహకారంతో తన కలను సాకారం చేసుకోవడంతో పాటు సరికొత్త రికార్డు సృష్టించారు. ఇంతకీ ఆమె కల ఏంటి? ఆమె సాధించిన రికార్డేంటో తెలుసుకుందాం రండి. ఒకవైపు కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూ మరోవైపు తన కలను నిజం చేసుకునే దిశలో అడుగులేశారు హర్యానా మేవాత్ జిల్లా అహ్మద్బాస్ ప్రాంతానికి చెందిన షబ్నం బాను. భర్త సహకారంతో సంస్కృత టీచర్గా స్థిరపడాలన్న తన కోరికను నిజం చేసుకున్నారు. అంతేకాదు దేశంలోనే తొలి ముస్లిం మహిళా సంస్కృత టీచర్గా రికార్డు సృష్టించారు. సంస్కృతంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ కోర్సును పూర్తి చేసిన షబ్నం అదే భాషలో ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. సంస్కృత టీచర్గా స్థిరపడాలన్న తన కల సాకారం అవుతున్నందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు షబ్నం. जी, जब मैं यहाँ शादी होकर के आई थी तो यहाँ का जो मैंने देखा ग्रामीण परिवेश, औरतों की परेशानियाँ देखी, उनको शिक्षा तो न के बराबर है, तो उनको देख के मैं प्रभावित हुई थी कि इनमें शिक्षा की बहुत ज़्यादा ज़रूरत है। और मैंने सोचा कि मैं खुद इनके लिए प्रेरणादायी बनूं, तो मैंने अपनी तैयारी को और मैंने और उस पर बहुत ज़्यादा फोकस किया और पतिदेव ने मेरा बहुत साथ दिया। రాజస్థాన్ ఆల్వార్ జిల్లా తిజారా నగరంలో జన్మించిన షబ్నం జైపూర్లోని రాజస్థాన్ విశ్వవిద్యాలయం నుంచి BA పట్టాతో పాటు 2 MA పట్టాలు పొందారు. పొలిటికల్ సైన్స్ తో పాటు సంస్కృతంలోనూ పట్టా పొందిన షబ్నం తన ఆసక్తిని మాత్రం సంస్కృతం వైపే కనబరిచారు.